వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్షను విరమించేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముస్లిం సోదరులకు కబర్స్థాన్ కోసం 3 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించామని తెలిపారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను ముస్లిం మత పెద్దలకు అందించారు. నియోజకవర్గ దాదాపు 19 ఏళ్లు ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు చేస్తారని, అల్లా ఆశీస్సులతో మీ ముందు ఎమ్మెల్యేగా నిలిచానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాజకీయంగా ముస్లింలకు ప్రత్యేక అవకాశాలు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీమతి కడియం కావ్య గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రయాజ్ పాషా, కూడా చైర్మన్ ఇంగళ వెంకటరామరెడ్డి గారు, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, పిసిసి మెంబర్స్ ఒత్తిని శ్రీనివాసరావు, ఈవి శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు అజీజ్ ఉల్లా బేగ్ మరియు ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, కబ్రస్థాన్ కోసం ఇస్తారని చెప్పిన దాంట్లో మా ఎంపీ గారు, నాగరాజు గారు, ఎమ్మెల్యే నాగరాజు గారు, డిసిసి ప్రెసిడెంట్ స్వర్ణక్క గారు, కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి గారు, అజీజ్ ఖాన్ లైబ్రరీ చైర్మన్ గారు, అందరూ కూడా కలిసి వీటన్నిటికంటే ముఖ్యంగా కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఇవాళ కబ్రస్థాన్ గురించి 3 ఎకరాల